ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాకింగ్ నిర్ణయం. సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు అయితే ఇచ్చారనమాట. సమ్మక్క సారలమ్మ జాతరలో బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు విధులకు ట్రాఫిక్ కౌశిక్ రెడ్డి అంతరాయం కలిగించారని, పోలీసులపైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారని ఆరోపణలు అయితే ఉన్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన సిఐడి నోటీసుల్లో అయితే పేర్కొంది. ఏప్రిల్ 4 ఉదయం 11 గంటలన్నరకు విచారణకు రావాలని చెప్పేసి సిఐడి ఆదేశించింది. ఇక ఈ నోటీసులపై కౌశిక్ రెడ్డి స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని సిఐడి నోటీసులు జారీ చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతో తన కుటుంబ సభ్యులను, అలాగే పార్టీకి చెందిన ఇతర కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా తనపైన చర్యలు తీసుకోవచ్చని, కేసులు పెట్టవచ్చని, నోటీసులు ఇవ్వవచ్చని, కానీ కుటుంబాన్ని టార్గెట్ చేయడం అన్యాయం అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగిందనమాట. తనను నేరుగా లక్ష్యం చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా కానీ కుటుంబ సభ్యులను వేధించడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే కోరారు. అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు తాను ప్రశ్నించడం ఆపనని, ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ఇది వ్యక్తిగత పోరాటం కాదని, ప్రజల కోసం చేసే బాధ్యతగా భావిస్తున్నారని తెలిపారు. ప్రశ్నించే గొంతుకొని ఎవరు అణచలేరని చెప్పేసి, ప్రజల ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతుంటుందని చెప్పేసి ఆ నాయకుడైతే స్పష్టం చేశారన్నమాట.